ఏపీలో దాదాపు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిల గారు స్వీకరించబోతున్నారు. దాదాపు ఖరారు అవబోతుంది. మరి షర్మిల గారి కంటే ముందు ఈ వార్తలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో చంద్రబాబు అనుకూల మీడియాలో వస్తున్నాయి. ఎట్లా అనమాట ఇవన్నీ షర్మిల గారికి కాంగ్రెస్లో ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా ఈ జనసేన పార్టీ టీడీపీ ఇవన్నీ కుమ్మక్కాయి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన ఆప్యాయత అనురాగాలను ఇచ్చి దాని నుంచి ఎవ్వరు దూరం చేయలేదు. జనం అందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్షానే ఉంటారు 100%. 2019లో 151 అసెంబ్లీ సీటు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంది? ఈ మార్పులు చేర్పులకి 175 నియోజకవర్గాలని రికార్డు బద్దలు కొట్టాలనే ఉద్దేశంతో తప్పితే ఈ ఉన్న పార్టీ ఇన్ఛార్జీల మీద ఇంకొకటి వ్యతిరేకత కాదు, ఇంకోటి కాదు. పార్టీ కోసం ఈ మార్పులు చేర్పులే తప్పితే ఆయన వ్యక్తిగతంగా ఆయన స్వలాభం కోసం చేసేవైతే కావు. అసలు 175 అంటే అసలు ఇది ఎలా సాధ్యం అవుతుంది? 175 అంటే మీరు చూశారుగా 2014లో 151 సీటు వస్తుందని ఎవరన్నా ఊహించారా? 2019లో 151 వస్తుందని ఎవరన్నా ఊహించారు? మీ మీడియా వాళ్ళు కానీ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉన్న జనాభా కానీ ప్రతిపక్షం కూడా ఎంత వీక్ అవుతామని వాళ్ళు అనుకోవాలి. వాళ్ళకి వచ్చింది ఏంది? వీళ్ళు తీసుకెళ్ళిన 23 మందిని వాళ్ళు వైసీపీ నుంచి టీడీపీలో తీసుకెళ్ళారు. అదే 23 మంది మిగిలిపోయారు టీడీపీలో. అది వాళ్ళ పరిస్థితి. ఇవాళ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో టీడీపీ అయినా జనసేన అయినా ఇంకా 4 పార్టీలు వచ్చి కుమ్మక్క అయినా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని వాళ్ళు కనీసంగా ఏం చేసేది కూడా లేదు. ఇంకో మాట, వీళ్ళకి ఏదైతే ఉందో జనసేన టీడీపీకి వీళ్ళతో ఒకవేళ షర్మిల కలిసి అసలు జగన్ పరిస్థితి ఏంది? అది చెప్పుకున్నంత విధానంతో చంద్రబాబు కానీ వీళ్ళు వచ్చిన లేకపోతే జాతీయ కాంగ్రెస్ మమేకమైన ఇవన్నీ ఉత్త మాటలు చెప్పుకోవడానికే కాలయాపన. ఇవన్నీ ఏంటంటే కాలయాపన మాటలు ఇవన్నీ కాదే. ఇప్పుడు జనసేన కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ గుంపులుగా వచ్చి ఎన్ని పార్టీలు మమేకమైన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కనీసంగా ఎక్కడ ఏం చేయడానికి లేదు. ఆయన ఇచ్చిన జనం గుండెల్లో ఉన్న జనానికి ఇచ్చిన పథకాలు వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లోనే బ్రహ్మాండం అన్నారు. దానికి రెట్టింపుగా జనానికి అందుబాటు అయ్యి అన్ని రకాల పథకాలు కానీ ఆయన సొంత బిడ్డలాగా ఇవాళ మీరు చూస్తున్నారు మీడియాలో కానీ విలేజ్ల్లో జనాల్లో వాళ్ళు ముసలోళ్ళ దగ్గరికి పెన్షన్కి వెళ్ళండి. వాలంటరీ వ్యవస్థ ఉంది, సచివాలయం వ్యవస్థ ఉంది. దాన్ని మీరు మీడియా వాళ్ళు ప్రతిదీ చూస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తున్నారు. ఆ వాలంటరీ వ్యవస్థతోటి జనాలకు ఎంతో చేరువై వాళ్ళకి సేవలు చేయటం వల్ల ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళన్నీ ఎన్ని చెప్పినా ఇవన్నీ బూటకు మాటలు, కాలయాపన. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని పార్టీలు వచ్చి కలిసినా కూడా ఈ పందులను గుంపుగా వస్తే జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తాడు. సింహం సింగిల్గా వస్తుంది. ఇది ఫైనల్.